ముఖ్యమంత్రుల భేటీ ఉత్కంఠ రేపుతోంది. దానికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాము. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్ళు అవుతున్నా సరే ఆ 7 మండలాల్లో ఇంకా అనిశ్చితే ఉంది. సో భద్రాచలం చుట్టూ ఉన్న గ్రామాలైతే విచిత్రమైన వాతావరణంలో ఉన్నాయి. భద్రాచలం తెలంగాణలో చుట్టుపక్కల గ్రామాలు ఏపీలో ఉన్నాయి. దీంతో 2 ప్రాంతాల వారికి ఇబ్బందులే ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వాలు మారి 2 రాష్ట్రాల మధ్య సానుకూల వాతావరణం కనిపిస్తుండటంతో ఆ గ్రామాలు మళ్లీ గళం విప్పుతున్నాయి. ఇంతకీ అక్కడి ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజల ఇబ్బందులు ఏమిటి, సీఎంల భేటీ తర్వాత అయినా ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందా? మనం ప్రస్తుతం 5 గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్నటువంటి కన్నాయిగూడెం ఎటపాక ప్రాంతాల్లో ఉన్నాం. అసలు ఈ 5 పంచాయతీలు భద్రాచలం ప్రాంతం నుంచి ఏపీలో ఎప్పుడు ఎందుకు కలిశాయి, ఇప్పుడు కలవటం వల్ల వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటి, ఇబ్బందులు ఏంటి, మళ్ళీ తిరిగి తెలంగాణలో కలపాలనే డిమాండ్ ఎందుకు చేస్తున్నారు, ఈ అంశాల మీద మొత్తం కూడా పూర్తి స్థాయిలో టీవీ9 గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం, తెలుసుకుందాం రండి. రాష్ట్ర విభజన తర్వాత పోలవరం ముంపు మండలాల పేరుతో ఖమ్మం జిల్లాలోని 7 మండలాలు ఆంధ్రాలో విలీనమయ్యాయి. అందులో భాగమే ఈ 5 గ్రామ పంచాయతీలు. కానీ ఈ 5 గ్రామ పంచాయతీలు భద్రాచలం రూరల్ మండలంగా ఎన్నో దశాబ్దాలుగా టెంపుల్ సిటీలోనే అంతర్భాగంగా ఉన్నాయి. ఇక్కడే అసలు సమస్య. భద్రాచలం నియోజకవర్గంలో మొదటిది భద్రాచలం రూరల్ మండలం, రెండవది కూనవరం మండలం, మూడవది విఆర్పురం మండలం, నాలుగవది చింతూరు మండలాలను, అదేవిధంగా పినపాక నియోజకవర్గంలోని బూర్గంపాడు మండలంలోని కొన్ని గ్రామాలతో పాటుగా అశ్వరావుపేట నియోజకవర్గ పరిధిలోని కుకునూరు, వేలేరుపాడు మండలాలను ఆంధ్రాలో కలిపారు. అయితే భద్రాచలం రూరల్ మండలంలో భాగంగా ఉన్న 5 విలీన గ్రామ పంచాయతీలు కన్నాయిగూడెం, ఎటపాక, గుండాల, పిచ్చుకలపాడు, పురుషోత్తపట్నం ప్రత్యేకమైనవి. వీటిలో పురుషోత్తపట్నం, గుండాల గ్రామ పంచాయతీలకు చెందిన కొన్ని వార్డులు భద్రాచలం పట్టణంలో అంతర్భాగంగా ఉన్నాయి. కన్నాయిగూడెం, ఎటపాక, పిచ్చుకలపాడు గ్రామ పంచాయతీలకు అటు ఇటు తెలంగాణ ఉంది. ఇవి మాత్రం ఆంధ్రాలో ఉన్నాయి. మరోవైపు ఈ 7 మండలాలు ఆంధ్రాలో కలిసిన్నప్పటికీ ఇక్కడ ట్విస్ట్ ఉంది. 2008లో సీఎంగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు R&R ప్యాకేజీని భూములకు, ఇళ్లకు ఇచ్చారు. కానీ ప్యాకేజీ జాబితాలో ఈ 5 పంచాయతీలు మాత్రం లేవు. అంతేకాకుండా ఈ 5 గ్రామ పంచాయతీల ప్రజలు కొన్ని తరగతులు తమ గ్రామాల్లో, తర్వాత చదువులు భద్రాచలంలో, ఇతర తెలంగాణ ప్రాంతాల్లో చదువుకున్నారు. దీంతో స్థానికత పరంగా వీరు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా ఈ 5 గ్రామ పంచాయతీలకు నియోజకవర్గ కేంద్రం భద్రాచలానికి కేవలం 1 నుంచి 9 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయి. అదేవిధంగా భద్రాచలం జిల్లా కేంద్రం కొత్తగూడెం కేవలం 40 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంది. అదేవిధంగా ఆంధ్రాలో అయితే నియోజకవర్గ కేంద్రం రంపచోడవరం 150 కిలోమీటర్ల దూరం ఉంది. అది కూడా ఘాట్ రోడ్ లో వెళ్ళాలి. ఇక అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రమైన పాడేరు 300 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడకు వెళ్లాలంటే ప్రహసనమే. ఈ 5 గ్రామ పంచాయతీల ప్రజలు 2 ఘాట్ రోడ్లు దాటి ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అందుకే తమ పంచాయతీలను తెలంగాణలో కలపాలని 8 సంవత్సరాలుగా వివిధ రూపాల్లో పోరాటాలు చేస్తున్నారు. విభజన టైంలో ప్రజాభిప్రాయ సేకరణ జరగకుండా వాళ్ళ ఇష్టానుసారం విభజన జరిగిపోయింది. మాది భద్రాచల పట్టణానికి ఆనుకున్న గ్రామ పంచాయతీ. ఇది భద్రాచలంలో ఒక భాగం, గుండాల గ్రామ పంచాయతీ. ఈ పంచాయతీలో ప్రజలకు ఇష్టం లేకపోయినా ఇటు కలిపేశారు. మాకు జిల్లా హెడ్ క్వార్టర్ వచ్చి 400 కిలోమీటర్లు, డివిజన్ హెడ్ క్వార్టర్ వచ్చి 70 కిలోమీటర్లు. దీనివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం. గోదావరి బాధల టైంలో మమ్మల్ని ఎవరు పండించుకోకపోతే తెలంగాణ గవర్నమెంట్ వారు సపోర్ట్తో కొంత బోట్లు అయి పంపించి మమ్మల్ని సేవ్ చేశారు. మేము తెలంగాణ ప్రాంతంలోనే ఉంటాం. 5 పంచాయతీలను కూడా తెలంగాణలో కలపాలని. ఇక్కడ గోదావరి వస్తే చాలా ఇబ్బంది అవుతుందండి. ఇటు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. దగ్గరలో ఉన్న తెలంగాణ ఉండబట్టి మేము భద్రాచలం కలెక్టర్ గారిని బతిలాడుకుంటే, ఎంఆర్ఓ గారిని బతిలాడుకుంటే ఏదో ఒక బోట్ని పంపించి మా ప్రాణాలను రక్షించుకోగలుగుతున్నాం. మళ్ళీ ఆరోగ్యపరంగా మేము హాస్పిటల్కి పోవాలంటే కాకినాడ, విశాఖపట్నం అట్లా పోవాలండి. అదే మాకు భద్రాచలం కొత్తగూడెం జిల్లాలో కలిపినట్టయితే హైదరాబాద్ పోవడానికి ఇటు కొత్తగూడెం కానీ మాకు భద్రాచలంలో ఏరియా హాస్పిటల్ ఉంది మా ఆరోగ్యానికి. గోదావరి వరదల సమయంలో ఆంధ్ర అధికారులకు ఇక్కడ రూట్ మ్యాప్ అర్థం కాకపోవడం వల్ల ఎటపాక, పురుషోత్తపట్నం గ్రామాలకు తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ వచ్చి అప్రమత్తం చేయాల్సి వచ్చింది. ఇక గుండాల గ్రామ పంచాయతీ వరదల్లో చిక్కుకున్న ప్రజలను తెలంగాణలోని అధికారులే పడవలు పంపించి రక్షించారు. మరోవైపు ఎటపాక దగ్గర కరకట్ట ఎత్తు పెంచాలన్నా, మరమ్మతులు చేయాలన్నా ఆ ప్రాంతం ఆంధ్రాలో ఉంది కాబట్టి సాధ్యం కాని పరిస్థితి నెలకొంది. అందుకే ఈ 5 విలీన గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలపాలనే డిమాండ్ పెద్ద ఎత్తున వినిపిస్తోంది. ఇరు ముఖ్యమంత్రులు ఇద్దరు కూర్చున్నారు కాబట్టి ప్రజలకి ఒక భరోసా మేమున్నాం, తెలుగు రాష్ట్ర ప్రజలకి మేము భరోసా ఇస్తా ఉన్నాం. అటున్నటువంటి పంచాయతీలు ఇటు కలిపి ఈ ప్రజలు మేము కాపాడుతామని భరోసా ఇస్తే ఈ భద్రాచలానికి పూర్వ వైభవం మీరు ఇస్తారని చెప్పేసి, ఆ ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పేసి మీ ఇద్దరు ముఖ్యమంత్రులకి మేము భద్రాచలం పట్టణ ప్రజల నుంచి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా కూడా ఈ 5 గ్రామ పంచాయతీలు తెలంగాణలో ఉండాలనేటువంటి ఉద్దేశం మా ఆ యొక్క ఆంధ్రప్రదేశ్లో, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మాకు, మీ తెలంగాణ వాళ్ళం అయినప్పటికీ కూడా బలవంతంగా ఆంధ్రప్రదేశ్లో పడేశారు కాబట్టి
ఖచ్చితంగా ఈ 5 గ్రామ పంచాయతీలు కూడా భద్రాచలంలో కలిపి మాకు అవకాశాలు, భద్రాచల అభివృద్ధికి ఈ ఇరువురు ముఖ్యమంత్రులు కూడా మంచి నిర్ణయం తీసుకొని భద్రాచల అభివృద్ధికి దృష్ట్యా ఒక మంచి నిర్ణయంతో ముందుకెళ్తారని మేము కాంక్షిస్తున్నాం. మరోవైపు టెంపుల్ సిటీ భద్రాచలంలో కనీసం డంపింగ్ యార్డుకు స్థలం లేక పట్టణంలో సేకరించిన చెత్తను గోదావరి నదిలో వేస్తున్నారు. భద్రాచలం పట్టణంలో ఉన్న 2 కాలనీలు ఏపీలో కలవడంతో పరిపాలనాపరమైన సమస్యలు ఏర్పడుతున్నాయి. ఇక భద్రాచలం పట్టణం విస్తరించడానికి అక్కడ స్థలం లేని దుస్థితి ఏర్పడింది. దీంతో భద్రాచలంలో అభివృద్ధి కుంటుపడింది. మరోవైపు ఆలయ భూములు సుమారు 900 ఎకరాలు 5 పంచాయతీ పరిధిలో ఒకటైన పురుషోత్తపట్నంలో ఉన్నాయి. ఇక్కడ ఆలయానికి సంబంధించిన కాటేజీలు, సత్రాలు, గోశాల, ఇతర నిర్మాణాలు చేపట్టాలని భావించినా అవి ఏపీలో ఉండడంతో అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. ఆలయ భూములు ఆక్రమణలకు గురవుతున్నాయి. సరైన పర్యవేక్షణ లేదు. గతంలో ఎన్నిసార్లు ఏపీ ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా అక్కడ స్పందన లేదు. తరచూ ఈ భూముల విషయంలో స్థానికులు, ఆలయ అధికారుల మధ్య వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. అందుకే తిరిగి 5 పంచాయతీలు తెలంగాణలో కలిపితే ఆలయమన్యం భూముల సమస్య పరిష్కారం అవుతుంది. దీంతో 5 గ్రామ పంచాయతీల ప్రజలు తమను తిరిగి తెలంగాణలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మేము భద్రాచలంలో పుట్టి పెరిగిన వాళ్ళం. ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ శ్రీరామనగర్ కాలనీ ఇచ్చేది ఆంధ్ర చేశారు. మాకు చిన్న ఏ పనికి వెళ్ళాలన్నా కూడా మేము రంపచోడవరం, పాడేరు వెళ్ళాల్సిన పరిస్థితి. ఈ పక్కలైన తెలంగాణ గోదావరి పంపు ఉంది. కనీసం మాకు గోదావరి నీళ్ళు కానీ ఏదైనా గోదావరి నీళ్ళకి వెళ్ళాలంటే టిన్ను 20 రూపాయలు 30 రూపాయలు పెట్టుకొని ఈ తెలంగాణలోకి వెళ్ళి కొనుక్కొని రావాల్సిన పరిస్థితి. మాకు ఈ 5 ముంపు ప్రాంతాలు మాకు ఖచ్చితంగా తెలంగాణలో కలపాలని కాలనీ వాసులందరూ అభిప్రాయం. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా విన్నవించుకున్నాం, అయినా కూడా ఆ ప్రభుత్వాలు మరి స్పందించలేదు. కొత్తగా నూతనంగా ఏర్పడినటువంటి ఇరు ప్రభుత్వాలు కూడా మరి దీని మీద చర్చ చేయాలని. ప్రధానంగా మరో సమస్య ఏంటంటే పోలవరం బ్యాక్ వాటర్ తోటి భద్రాచలం పట్టణం ముంపు అనేది చాలా కీలకంగా చెప్తా ఉన్నారు. పోలవరం బ్యాక్ వాటర్ తోటి భద్రాచలం ముంపు సంబంధించి కూడా ఎంత మేరకు ఉంది, అసలు పోలవరం ముంపు తోటి భద్రాచలం ప్రాంతం ఎంతవరకు మునుగుతుంది, ఎంతవరకు మునుగుతుంది అనేటువంటి ఒక నిర్దిష్టమైన అంచనా కూడా మరి ఈ 2 ప్రభుత్వాలు వేయాల్సిన అవసరం కూడా ఉంది. మనం ఆంధ్ర తెలంగాణ సరిహద్దులో ఉన్నాం. భద్రాచలం సమీపంలో ఉన్నటువంటి 5 గ్రామ పంచాయతీలని తిరిగి తెలంగాణలో కలపాలని డిమాండ్ వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో మనం ఆ ప్రాంతంలోనే ఉన్నాం. భద్రాచలానికి అత్యంత సమీపంలోనే ఈ 5 గ్రామ పంచాయతీలు ఉంటాయి. మనం ఇప్పుడు ఆ ప్రధాన రహదారి మీద ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి చూడొచ్చు, ఇక్కడ వరకు తెలంగాణ ప్రాంతం, ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రాంతం. అంటే కేవలం 10 కిలోమీటర్ల దూరంలోనే భద్రాచలానికి ఈ 5 పంచాయతీలు ఉంటాయి. కానీ ఇక్కడ నుంచి వీళ్ళు ఇప్పుడు ఆంధ్రాలో కలవటం వల్ల ఈ 5 గ్రామ పంచాయతీలు జిల్లా కేంద్రానికి, జిల్లా హెడ్ క్వార్టర్ పాడేరు వెళ్ళాలంటే ఇక్కడ నుంచి సుమారుగా 300 కిలోమీటర్ల దూరం వెళ్ళాల్సి ఉంటుంది. కేవలం ఇప్పుడు మన భద్రాచలం నుంచి ఈ ప్రధాన రహదారి మీద 10 కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్లో ప్రయాణించాలి ఈ రహదారి గుంట. ఇక్కడ నుంచి మనం చూస్తే మనం కారు వెళ్తుంది చూడవచ్చు. ఇక్కడ నుంచి ఏపీ బోర్డర్ అనమాట. అంటే 10 కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్లో ప్రయాణించి మళ్ళీ ఆ తర్వాత తెలంగాణ ప్రాంతం అంటే దుమ్ముగూడెం మండలం, చర్ల మండలాలు వస్తాయి. ఈ విధంగా రవాణా పరంగా చూసినా కూడా, చెక్ పోస్టుల పరంగా చూసినా కూడా చాలా ఇబ్బందులు 2 రాష్ట్రాల మధ్య ఎదురవుతున్నాయి. దగ్గరే ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం చేయాలన్నా కూడా అనేకమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ కానీ సాంకేతికపరమైనటువంటి సమస్యలు వచ్చి వీళ్ళు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం కావాలంటే మమ్మల్ని తిరిగి తెలంగాణలో కలపాలని 5 పంచాయతీల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ అప్పారావుతో నారాయణ, TV9, 5 పంచాయతీలు, భద్రాద్రి కొత్తగూడెం.